శ్రీ కాళహస్తీశ్వరి వారి క్షేత్రమందు కూడా ప్రవహిస్తున్న సువర్ణముఖి నది. భగీరథుడు కూడా తపస్సు చేసి ఆకాశం నుంచి కూడా ఈ స్వర్ణముఖి నదిని కూడా తీసుకొచ్చి కాళహస్తి మీదుగా తీసుకెళ్తున్నాడు స్వర్ణముఖి నది. ఈ స్వర్ణముఖి నదిలో భక్తులు సద్యోముక్తి వ్రతం చేసే భక్తులు కూడా ప్రతినిత్యము కూడా ఉదయాన్నే లేచి స్వర్ణముఖి నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించినట్లయితే ఈ సద్యోముక్తి వ్రతము పరిపూర్ణంగా ఉంటుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వర్ణముఖి నదిలో స్నానం చేసి ఈ దోష నివారణ పూజలు కూడా చేసుకొని వెళుతున్నారు. అత్యంత పవిత్రమైన ఫలప్రదమైనది ఈ స్వర్ణముఖి నది తీర్థము. పూర్వకాలము భక్తులు కూడా ఈ ఆలయాన్ని నిర్మించినప్పుడు కూడా భక్తులు ఈ ఆలయాన్ని నిర్మించేటప్పుడు ఇక్కడ స్వామివారికి సేవ చేసి ఆలయాన్ని నిర్మించి సాయంత్రము స్వర్ణముఖి నదిలో వెళ్ళి నమస్కరించినట్లయితే ఆ దేవదేవుడైన స్వర్ణముఖి నదీ దేవి వాళ్ళకి తగిన ఫలితమును కూడా ఇస్తూ ఉండేది. అందువల్ల ఈ క్షేత్రానికి సువర్ణముఖి నది అని పేరు వచ్చినది. ఓముఖి నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ భగీరథుడు కూడా తపస్సు చేసి ఈ స్వర్ణముఖి నదిని తీసుకొచ్చి ఉత్తరవాహినిగా ప్రవహింపజేస్తున్నాడు. ఓం నమః శివాయ.